నా పేరు డాక్టర్ వై హరిప్రసాద్ రెడ్డి. నేను గత 16 సంవత్సరాలుగా శ్రీ సాయి సత్య హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ సెక్షన్లో పనిచేస్తున్నాము. ఇది ఎస్పెషల్లీ మా ఫీల్డ్ ఆర్థోపెడిక్స్, అందులోనూ ట్రామా, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అండ్ స్పోర్ట్స్ మెడ్స్ అంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్. చిన్న వయసులోనే మోకాలు నొప్పులు చూస్తున్నాము. 40 years 50 years నుంచే మోకాలు నొప్పులు చూస్తున్నాము. ఇది వరకు మనకు 55-60 సంవత్సరాల తర్వాత అరుగుదల ఈ మధ్యకాలంలో మాకు 40-50 ఏళ్ళ నుంచి మొదలైంది. దీనికి ప్రముఖ కారణము మన లైఫ్ స్టైలే. మనం కింద కూర్చొని లేయడం వల్ల, మెట్లు ఎక్కడం వల్ల, దీనివల్ల మోకాలు అరుగుదల ఎక్కువ ఉంటుంది. అందులోనూ మనకు సరైన వ్యాయామం లేక మోకాలు పైన కండరాలు బలిగినపడి బరువంతా కీళ్ళ మీద పడి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల చిన్న వయసులోనే మనకు మన క్లినిక్లలో మోకాలు నొప్పులతో రావడం జరుగుతుంది. మనకు దీనిలో ప్రైమరీ డయాగ్నోసిస్ ఎక్స్రేలోనే చూసి చెప్పవచ్చు మోకాళ్ళ అరుగుదల గురించి. దీన్ని ఎలా నివారించడం అంటే సేమ్ మన లైఫ్ స్టైల్ చేంజెసే. పొద్దున్నే నడక చాలా ముఖ్యము. 2-3 చిన్న ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేసుకుంటే చాలు ఈ మోకాళ్ళ నొప్పులు నివారించవచ్చు. కానీ ఒకసారి వచ్చిన తర్వాత కింద కూర్చోవడము ఖచ్చితంగా మానేయాలి. అడుగు కన్నా మెట్లు ఎక్కరాదు. వ్యాయామము ఖచ్చితంగా చేయాలి. నడిస్తే మోకాలు అరగడం అటువంటి ఉండదు. ఎంత నడిస్తే మోకాలు అంత పటిష్టంగా తయారవుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. ఎంత నడిస్తే అంత మంచిది. నడిస్తే మోకాలు అరిగిపోతున్నాయి అనేది అపోహ మాత్రమే. ఒకసారి మోకాలు అరిగిన తర్వాత మేము పేషెంట్లకు ఇది అడ్వైజ్ చేస్తుంటాము, కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కకూడదని. కానీ అరిగిన తర్వాత పేషెంట్ ఒకవేళ నైట్ పెయిన్స్ అంటారు, అంటే రాత్రి పడుకున్నప్పుడు నిద్ర మధ్యలో లేయడము, నొప్పికి మరి నిద్ర రాకపోవడము వంటివి జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో మేము పేషెంట్లకి నీ రిప్లేస్మెంట్ సర్జరీలు సజెస్ట్ చేస్తుంటాము. ఇప్పుడు కూడా మేము పాత పద్ధతిలో మాకు 4,000 కంటే పైన ఆపరేషన్ చేసిన అనుభవం ఉంది. పాత పద్ధతికి ఇప్పుడు మేము కొత్తగా ఈ జనవరిలో మేము రోబోటిక్ నీ సర్జరీ కపుల్కి పరిచయం చేసినాము. దీనివల్ల మాకు చాలా 4,000 దీంట్లో 100 కేసులు సక్సెస్ఫుల్ గా చేయగలిగినాము. దీనివల్ల చాలా పేషెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. దీనివల్ల ముఖ్యమైనది అతి తక్కువ కోతలో లిమిటెడ్ బోన్ గట్స్ లో ఖచ్చితమైన అలైన్మెంట్, ఇది ప్రెసిషన్ సర్జరీస్. దీనివల్ల పేషెంట్ కి ఆపరేషన్ తర్వాత అసలు నొప్పి ఉండదు. ఓన్లీ మనకి ఎముకలు మాత్రమే కట్ చేసి, మనము అరిగిపోయిన వరకు మాత్రమే కట్ చేసి ఆపరేషన్ చేస్తాము. కండరాలను అసలు డిస్టర్బ్ చేయము. అందులో బోన్స్ లోని చాలా ఎక్కువ వాడతాము. దీనివల్ల మనకు ఆపరేషన్ తర్వాత నొప్పి అసలు ఉండకపోవడము. అతి ముఖ్యమైనది మన ఎముకలలో మన కీళ్ళలో వాడే కీళ్ళు, ఆర్టిఫిషియల్ కీళ్ళు, మన్నిక. మామూలుగా మేము కన్వెన్షన్ చేసే విధానంలో 20 సంవత్సరాలని చెప్తుంటాము. దీంట్లో దాదాపుగా పర్మనెంట్ శాశ్వతంగా ఉంటుంది. ఇది అతి ముఖ్యమైనది. మెయిన్ మాకు పేషెంట్లు వచ్చేది నీ రిప్లేస్మెంట్స్ కోసం వచ్చేటప్పుడు వాళ్ళు బాధపడే విషయాలు 3. ఒకటి, ఆపరేషన్ తర్వాత నొప్పికి భయపడుతుంటారు. ఇంకొకటి, ఆపరేషన్ చాలా ఖరీదైనది అనుకుంటుంటారు. మూడవది, 20 సంవత్సరాల తర్వాత మన పరిస్థితి ఏంటి. ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ ద్వారా ఈ 3కి పరిష్కారం ఉంది. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత అసలు నొప్పి ఉండదు. ఈ ఖర్చు మనకు 20 సంవత్సరాల తర్వాత రివిజన్ నీ రిప్లేస్మెంట్ దీనికి దాదాపుగా 3 ఉంటుంది. సో మనము ఈ రివిజన్ నీ రిప్లేస్మెంట్ పోస్ట్ పోన్ చేస్తున్నాం కాబట్టి ఆ ఖర్చుతో చూసుకుంటే అది కూడా సమానమే అవుతుంది. మూడోది అలైన్మెంట్, మన్నిక. మామూలుగా అయితే ఇది 20 సంవత్సరాలు చెప్పేది జీవితాంతము శాశ్వతంగా ఉంటుంది.